నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విరామ్. ఇండోసోల్పై కుట్ర జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఆ కథనాలన్నింటికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇండోసోల్పై కుట్రలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. దీన్ని అసలు ఏ కోణంలో జరుగుతుంది కుట్ర? ఎక్కడి నుంచి చూడాలి దీన్ని? కుట్ర ఏంటంటే నాకు అర్థం కాదు. లాస్ట్ గవర్నమెంట్లో 1000 ఎకరాల ల్యాండ్ దానికి అలకేట్ చేశారు, ఇది ఇండోసోల్కి. అప్పుడు లోకేష్ గారి పాదయాత్రలో అదేంటది, దాన్ని మూలధనమే 1,00,00,000 కోట్లు కాదు అని తడబడుకుని ₹1,00,000 మూలధనం అంటే జస్ట్ లైక్ ఈ ఉర్సా టైప్లోనే దాన్ని ఇచ్చారన్న కోణంలో ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు, సోమిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా దాని మీద ప్రకంపనలు సృష్టి చేశారు. ఇప్పుడు మీకు ఎక్కడైతే ఉందో కడలేరు దానికి సంబంధించిన దాంట్లో పచ్చని పొలాలు, తమలపాకులు పండుతాయి, కూరగాయలు పండుతాయి, 1000 ఎకరాల పైచీలకు మామిడి తోటలు, అండ్ అక్కడేమో శనక్కాయ పంటలు ఖచ్చితంగా 2 పంటలు పండుతున్నాయి. దానికి నేషనల్ హైవే కానుకొని చెన్నై కలకత్తా హైవే ఒక పక్క, ఇంకో పక్కేమో సముద్రం, ఇంకో పక్కేమో ఇది మొత్తం అది ఎలా ఉంటుందంటే ఒక ఐలాండ్ టైప్లో బ్రహ్మాండంగా కలకలలాడుతుంది దగ్గర. ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకునే కార్యక్రమం ఉంటే ఆ దగ్గర ఉదాహరణకి అది 4 రెట్లు డబ్బులు ఇవ్వాలి. 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం ఇది రివర్స్ 1/4 తీసుకుందామని, 1/4 కొనేద్దామని 8,700 ఎకరాలు అంటే ఎక్స్ట్రా 7,700 ఎకరాలు శాంక్షన్ చేశారు దానికి ల్యాండ్. అది ఎక్కడ అంటే ఊర్లు అది ఎవరో వెనక్కి చెప్పినట్టు భరత్ అనే నేను సినిమాలో జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఇలా చేసేది ఒకటి చెప్తే, ఇంకోటి మహర్షి సినిమా ఏదో ఉంచండి మొత్తం ఊర్లు జగపతి బాబు గారు ఎత్తుకెళ్ళిపోయినట్టు. ఇది ఎక్కడ ఇది? ఇప్పుడు ఈ ఇండోసోల్ అన్న దాని గురించి ఏదైతే ఉందో దాని యొక్క క్రెడెన్షియల్స్ మాట్లాడదాం అంటే, ఇవాళ సోలార్ ప్లాంట్స్ పెట్టడానికి మీ దగ్గర నిజంగానే ఉంది. దగ్గర 200 కిలోమీటర్లు 8,000 కిలోమీటర్లు కోస్టల్ ఏదన్నా దగ్గర చైనా తరహాలో ఏదైనా మీరు ఏమైనా సోలార్ ప్రాజెక్టులు పెడతారంటే ఎవరు కాదను. నెక్స్ట్ కందుకూరు దగ్గరలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ పెట్టండి, ఎవరు కాదంటారు. అవన్నీ కాదని చెప్పి ఆ ఊర్లో ఉన్న మామిడి తోటలు కట్ చేసేస్తారట, శనక్కాయ పంటలన్నీ నర్తి చేసేసి. నాకు వ్యవసాయ క్షేత్రాలు తప్ప ఓ రాజధాని కడదామన్నా వ్యవసాయ క్షేత్రాలే. ఇప్పుడు అక్కడ నేను ఆయన ఎవరు మన శ్రవణ్ గారు వెళ్ళారు, ఎమ్మెల్యే గారు, ఎలా ప్రజలు ఎలా తిరగబడుతున్నారు చూడండి. చుండూరు గ్రామ నివాసితులకే మీరు ఇంకా డబ్బులు ఇవ్వలేదు, దానికి కాంపన్సేషన్స్ లేవు, దానికి ఏంటి అలాట్మెంట్స్ లేకుండా మళ్ళీ గ్రామాలు 46,000 ఎకరాలు ఎవరు చెప్పాడు మీకు అని అడుగుతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం అంటే నాకు అర్థం కాదు. అసలు మనం ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీతో 53% రెవెన్యూ డెఫిసిట్తో పక్కన ఉన్నాం. మీరు అన్నట్టు ఇండోసోల్ లాంటిది గతంలో 500 కోట్లు గవర్నమెంట్కి ఇచ్చారని ఒక లెక్క ఉంది. అంటే అగ్రిగేట్న 50 లక్షల ఎకరం కదా. ఇప్పుడు 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం 50 లక్షల కాంపన్సేషన్ అయినా ఆ పచ్చని పొలాలు తప్ప ఇంకేం కనబట్టలేదు మీకు. చాలా విడ్డూరంగా ఉంది ఇది. ఎస్, ఎండ్ ఆఫ్ ద డే ఒక సోలార్ ప్రాజెక్ట్ వస్తే కాదను, ఇండోసోల్ పెట్టుకుంటే 72,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పారు. 72,000 కోట్ల ప్రాజెక్టులు అంటే మీరు ఇదే మనిషి అవహేళన చేశాడు. ₹1,00,000 మూలధనం ఉందని చెప్పి లోకేష్ గారు దాని కాంట్రవర్షియల్గా ఇవాళ ఆలయ తిరిగి ఈ గవర్నమెంట్లో 700 ఎకరాల పైచీలకి ఇండోసోల్కి ఆ విశ్వేశ్వరరెడ్డికి అలకేట్ చేస్తే ఏంటిది హ్యాండ్ అండ్ గ్లౌజ్లో? కొత్త పార్ట్నర్లు ఎవరు? ఈ కొత్త విధి విధానాలు ఏంటి? ఆ ప్రభుత్వంలో చేసిన వాటిలన్నిటికీ మీరు ఏది చూపించి ఈ ప్రభుత్వం రాగానే హ్యాండ్ అండ్ గ్లౌజ్ ఎవరు ఏంటో నాకు అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డి గారు బినామీ ఇండోసోల్ అనేది మాట వినిపిస్తూ ఉంటుంది. సరే, బినామీ అయినప్పుడు ఆ 1000 ఎకరాల ఒప్పందం రద్దు అవ్వాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇండోసోల్కి ఇంకా 7,700 ఎకరాలు ఇస్తారా? అదేంటండి, గుళ్ళు గోపురాలు అక్కడ ఎలా ఉంటారు తెలుసా? స్థానికులు మాస్టర్లు ఎవరైనా ట్రాన్స్ఫర్ పెట్టుకుని అక్కడికి వెళ్ళినా అక్కడ సెటిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ వాతావరణం, పచ్చని పంటలు, అండ్ అక్కడ ఇంటి ముందు పూల మొక్కలు కలకల్లాడుతున్నారు. అక్కడ ఆ గ్రామాన్ని ఏం పాపం చేశారు కడేరని? ఇది చాలా వింతపోకడగా ఉంది ఈ ప్రభుత్వం. ఉంది అసలు మన దగ్గర రూపాయి ఉంటే, లేదంటే ఒక ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా బ్రహ్మాండంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం కూడా పరుగొందుకోలే సోలార్ ప్రాజెక్ట్ అంటే, ఎస్ దెర్ మే బి ఏ కన్సర్న్. 1000 acres ఎలకేషన్ ఉంది కాబట్టి ఈ నన్ను వార్ఫుడ్ బేజెస్లో పనిచేస్తాను. మొత్తం ఊరంతా చొక్కేస్తారా? ఇది ఎక్కడ విడ్డూరు అండి? 1000 ఎకరాలు మామిడి తోట, ఇది కాక శనక్కాయ పంటలు పండివి 3,000-4,000 ఎకరాలు, కూరగాయల పంటలు పండివి ఇంకో 1000 ఎకరాలు. ఇవన్నీ లెక్కలు చూస్తే ఏడ నుంచి తీసుకొస్తాం 7,700 ఎకరాలు? అది విశ్వేశ్వరరెడ్డి అవునండి, లేదా జగన్మోహన్ రెడ్డి బినామీ అవునండి, నాకు అవన్నీ అనవసరం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వీడియోలోనే మీరు వెనకాల ప్లే చేయండి. లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఆ ల్యాండ్కి సంబంధించినవి ఇవి చూపిస్తాను మీకు, చూడండి కావాలంటే ఎట్లా ఉన్నాయో. సార్, ఇంత బ్రహ్మాండమైన ఊరిని పట్టుకొని అక్కడ ఊర్లో గ్రామ సభలు నిర్వర్తించకుండా ప్రజలు ఏ విధంగా స్వచ్ఛందంగా తిరగబడుతున్నారో చూసుకోమనండి ఒకసారి. వాళ్ళెవరికి కన్సర్న్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వమని కూర్చుని ఉన్నారు దాని మీద. అంటే ప్రజల మద్దతు అవసరం లేదంటారు ప్రభుత్వానికి? అదే ఆశ్చర్యకరంగా ఉందండి. ప్రభుత్వం ఇది వినండి, ఇది చూడండి సార్, ఇది ఎంత క్లియర్గా ఉందో వీడియో చూడండి. నేను మాడుతూ ఉంటాను, ఆ వీడియో చూడండి, ఆ ఊరు ఎంత పచ్చగా ఉందో, ఎంత కలకల్లాడుతూ ఉందో.
ఇది ఎక్కడ విడ్డూరం అంటే నాకు అర్థం కాదు. ఒక గ్రీన్ సాయిల్స్ తప్ప ఆ ఎన్విరాన్మెంట్లో ఉంటారు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏడ సచ్చారండి నాకు అర్థం కాదు. స్పాంటేనియస్ రియాక్టివ్ మూడ్ ఎందుకు ఉండదు? ఇసుక తవ్వేశారు వాళ్ళకడని పనికిమాల పనులకు వచ్చున్నారు. రాయలసీమ ఎత్తిపోత వాళ్ళకి ఈ రోజు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ లేక సస్తనం కదా పక్కన. ఇలాంటివి కనపట్లేదా? అంటే అనేక మార్గాలు కనపడక ఇలా చేస్తున్నారంటారా? అంతే. ప్రతిదానికి ముందు ఏంటంటే బట్టకాలు చేయడం, ఆ దులుపుకునే కార్యక్రమం, లేదా కర్రు కాల్చి వాత పెట్టడం, ఆ వాతలు కడుక్కోవడం, ఇదే పరిస్థితి. ఇది చూడండి, ఇది ఒక ఎత్తి అయితే ఊర్లో నిరసనలు ఎలా తెలియజేస్తారు చూడండి. పోలీస్ పహారా ఉంది, పోలీస్ పికెటింగ్లు పెట్టారు అక్కడ, స్పెషల్ ఫోర్స్ని ఊరు లోపలికి ఎవరు వెళ్ళకుండా. ఎంతెందుకు జరుగుతున్నాయి ఇవి? కొంచెం ఇది వినండి లోకేష్ గారి మాటలు. అంటే స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వచ్చి నోరు విప్పేది కూడా లేదా? Indosoul is an example. A company that has 1 lakh crore capital invested, ಅಂತ crores has only 1 lakh capital invested, is claiming to invest 72,000 crores. 1 lakh rupees capital. Company is claiming to invest 72,000 crores. విన్నారా? దీని కంటిన్యూస్లో కూడా ఇండోసోల్ ఎవరు బెనామీలు ఇవన్నీ కడపోళ్ళు యాజ్ యూజువల్ టెండెన్సీ ఉంటుంది కదా. ఇది వర్ష డబల్ ఫోటో. ఇది ఇప్పుడు వర్ష కూడా ఇదే కబుర్లు చెప్పారు కదా, వర్ష కూడా మూలధనం ఇదే కదా. బట్ దే హావ్ పెయిడ్ 500 crores టు ద గవర్నమెంట్. ఏది ఆ 1000 ఎకరాలు ఎలకేషన్. ఇక్కడికి వచ్చిన అంబిగ్యూటీ ఎందుకు ఉంది? ఇప్పుడు 7,700 ఎకరాలకి కాంపిటీషన్ మీద పై చేయాలి కదా. అదేది ఇది మాడమంటే మాత్రం అందరికీ బాధలు వస్తున్నాయి, అంతకన్నా ఇంకేం లేదు. రైట్ సార్. అయితే ఇప్పుడు ప్రజలు వచ్చి వాళ్ళ గొంతు వాళ్ళ బాధను వినిపించడానికి ఎందుకు అడ్డుపడుతున్నారు పోలీసులు? ఎందుకు అడ్డుపడతారు? ఏం అడ్డుపడట్లేదు. ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా చెప్తున్నారు వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ ఎక్విజిషన్స్ జరగాలంటే గ్రామ సభలు నిర్వర్తిస్తారు సార్. ఆ గ్రామంలో వాళ్ళు కన్సెన్సస్ తీసుకుంటారు. తీసుకుని దాని ప్రకారం 2013 భూమి నివాసాల చట్టం ప్రకారం మీకు ఈ కాంపన్సేషన్స్ వస్తాయి. ఏవైనా బీడు భూములు ఉన్నాయా, లేకపోతే పంటల పొలాలు కానీ వాళ్ళు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తారంటే ఆ చట్టమే క్లియర్గా చెప్తుంది. ఎవరికైనా కన్సర్న్ ఉండి ఇవ్వను అంటే వాళ్ళ దగ్గర బలవంత ప్రయోగం ఉపయోగపడదు. బట్ మీడియా ఛానల్స్ ఎందుకు దీన్ని హైలైట్ చేయకుండా ఉన్నాయి సార్? ఇంకా ఎవరు లొచ్చుకులాడి వీళ్ళు మీడియా వల్ల అమ్ముడిపోయాను పనికి మనల్ని వాళ్ళని పట్టించుకుంటారంటే. ఇది నాకు తెలిసి ఒక చూడండి అక్కడ ఇది ఇక్కడ కలకత్తాలో ఎట్లా భూముల మీద పడితే వాళ్ళు ఏం చేశారో సేమ్ అది రిపీట్ అవుతుంది ఇక్కడ. అతి దగ్గరలో నాకు తెలిసి అమరావతి 46,000 ఎకరాల దీనికి అండ్ ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలో ఇది జరుగుతుంది. దానికి అతి దగ్గరలో రైతు ఉద్యమాలు రోడ్ల మీదకి వస్తాయి చూడండి. కంపారిటివ్లీ అమరావతికి దీనికి కంపారిజన్ చేయొచ్చు సార్ గతంతో పోలిస్తే, గత ప్రభుత్వానికి ఇప్పటికీ? ఏముంది, అమరావతి గత ప్రభుత్వం స్టాండ్ స్టిల్, ఈ ప్రభుత్వం అదే పనిలో ఉంది. ఓవర్ యాక్షన్ ఏంటంటే ఇంకా ల్యాండ్ రిక్వెషన్స్ అవన్నీ చెప్తారు. శాశ్వత అమరావతి రాజధాని గెజిట్ ఇది. వీళ్ళు రైతులకి ఎంత తీరని వేతలు తెలుస్తున్నారు అంటే మామిడికాయ రైతులకి. కర్ణాటక ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కుమారస్వామి గారి ధర్మం అని 16 రూపాయలు ఎంఎస్పీ తీసుకొచ్చారు దానికి. ఏది 2.52 మెట్రిక్ టన్నుల మామిడికాయలు కొనడానికి. ఏడా కుప్పంలో 4 రూపాయలు ఇస్తాం 6 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ఎక్కడండి? ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నారు కదా, ఎంఎస్పీ తీసుకొచ్చేవచ్చు కదా. అంటే రైతుల బాధలు కళ్ళకు కనబట్లే. అమరావతిలో కూడా ఊర్లో డప్పులు వేసుకుని తిరుగుతున్నారు. ఎవరు మాకెవరికి స్వచ్ఛందంగా ల్యాండ్లు ఇవ్వడం ఇష్టం లేదు అని. ఆ 47,000 ఎకరాలు ఆ గ్రామాల చుట్టుపక్కల నిన్న శ్రవణ్ గారికి కూడా తీవ్ర వ్యతిరేకత రైతుల దగ్గర నుంచి. ఎవరు చెప్పండి? నారాయణ గారిని అడుగుతున్నారు ప్రజలు. అంటే ఇప్పుడు కొంతమంది రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ప్రజలు ఇబ్బందులు పడక తప్పదనే వాదనలు వినిపిస్తూ ఉంటాయి కదా సార్. కాదండి, నాకు అర్థం కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ ఇంట్లోనూ ఎత్తుకొచ్చేస్తారా? మీ ఆస్తిపత్రులు ఇచ్చేస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందా? ఇదేమన్నా భూదాన ఉద్యమమా వినోబో గారు చేపట్టినట్టు? లేదా కమ్యూనిస్ట్ పార్టీలు మా తాత ముత్తాతలు ఉండి త్యాగాలు చేసుకుని 100 ఎకరాలు, వేలాది ఎకరాలు, 100,000 ఎకరాలు ప్రజలకు పనిచేయడం కార్యక్రమం ఇదేంటండి? ఇది సామాన్య మానవుడు అప్లిఫ్ట్మెంట్ కార్యక్రమం ప్రభుత్వం చేయవలసిన పనిపోయి మీకెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు? అంటే ఇది రియల్ ఎస్టేట్ కోణం అంటారా? అంతే కదా, ఇంకేముంది? అంజాక్రాంతంగా ఒక ల్యాండ్కి నూజివీడులో గతంలో, ఇప్పుడు అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎంతమంది 8,000 ఎకరాలు కొన్నారు ఒక్కొక్కరు? లెక్కలు తీయండి. అక్కడ చుండూరు పరిసర ప్రాంతాల్లో వాళ్ళకే దిక్కులేదు ఇప్పటికీ. ఎప్పుడు చుండూరుది ల్యాండ్ ఎక్విజిషన్ 2013 చట్టం ప్రకారం. ఇక్కడ అమరావతిలో 33% ప్రజలకు ఇంకా ల్యాండ్ ఇవ్వలే. ఆ 1000 గజాలు 200 గజాలు. ఇది ఎక్కడ విడ్డూరాలండి? న్యూయార్క్ అనుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో రాజధాని న్యూయార్క్ తర కడతారా 4 లక్షల ఎకరాల్లో? రూపాయి రాక పోక ఉంటుంది. మీరు రాజధానులు కడితే రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? తిరిగి మేము కరెంట్ ఛార్జీలు కట్టుకొని చావాలి. మీరు ఇచ్చే క్వార్టర్స్కి, మీరు ఇచ్చే ఎంప్లాయీస్కి, అందరికీ ప్రత్యక్ష పరోక్ష పనులు మేము కట్టుకుని. రైట్ సార్. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.